నమస్కారం అండి ప్రభాకర్ గారు. కొంతమంది వాదిస్తున్నారు. ఒకవేళ కొన్ని బూతుల్లో కొన్ని చోట్ల అవకతవకలు జరిగినా మొత్తం మీద గెలిచేది వాళ్ళే కదా! దానికింత లొల్లెందుకు చేయాలా అంటున్నారు. బ్యాంకుల్లో రూపాయి తేడా వస్తే సాయంత్రానికి లెక్కల్లో ఆ తేడా వచ్చిన రూపాయి కూడా సర్దుబాటు అయ్యేదాకా ఆఫీసర్లు బయటికి పోరు. అది 9 గాని, 10 గాని. ఎవరెవరి జేబులోంచి రూపాయి తీసి అక్కడే సర్దుబాటు చేయొచ్చు కదా! అట్లా కూడా అంగీకరించరు. బ్యాంకులో రూపాయి తేడా వస్తే జాగ్రత్త తీసుకున్నప్పుడు దేశంలో అతి ముఖ్య కార్యక్రమమైన ఎన్నికల్లో ఇన్నిన్ని ఓట్లు తేడాలు వస్తూ ఉంటే ఎందుకని చూస్తూ ఊరుకుంటున్నట్టు? అవునయ్యా, నువ్వు ఈ 20 సీట్లు తేడా వచ్చిందన్నావు కదా. 20 సీట్లు ఈ పార్టీకి రాకపోయినా కూడా వాళ్ళకి మిగతా చోట్ల వచ్చినటువంటి నెంబర్తో చూసుకుంటే వాళ్ళే ప్రభుత్వానికి వచ్చేవాళ్ళు కదా. మరి ఇంకెందుకు గొడవ? వాళ్ళు ఎలాగ వచ్చేవాళ్ళే కదా అధికారంలోకి అంటారు. ఇప్పుడు అధికారంలోకి ఎవరు వస్తారని కాదు, 20 సీట్లు ఎందుకు పోవాలి, 20 సీట్లు అతిక్రమణ ఎందుకు జరగాలి? ఇప్పుడు మీరు బ్యాంక్ ఉందండి, మీరు బ్యాంకులో ఫైనల్గా బ్యాంకు ఆ వేళ బిజినెస్ కట్టేసేటప్పటికి తాళం వేసి బయటకు వచ్చే ముందు మొత్తం ఎంత వచ్చింది డిపాజిట్లు, ఎంత మనం ఇచ్చాము అనేటువంటిది సరి చూసుకుని బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. ఒక్క రూపాయి తేడా వచ్చినా పర్వాలేదు, ఒక్క రూపాయి కదా, నా రూపాయి ఇచ్చేసాను కట్టారు కట్టక ఆగాల్సిందే కదా. నేను ఇచ్చేస్తాను రూపాయి అంటే కుదరదుగా, అది బ్యాలెన్స్ అవ్వాలిగా. అట్లాగా అంతకన్నా విలువైనటువంటి మన ఓటింగ్, దాన్ని ఎలా వదిలేస్తామండి? విజేతలు పరాజితులు పక్కన పెడదాం కాసేపు, వాళ్ళని తీసుకొస్తే ఇంకా ఘోరంగా ఉంటుంది. బట్ చెప్తున్నా, ముందు మనం చూసుకుంటే ఇది 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 ఎలా వదులుతాం ఇది? ఓకే, ఇది ఒకటి. నేను ఇందాక అన్నాను చూడండి, ఈవీఎంలు అనేటటువంటివి నేను ఎక్కువ దాంట్లో ఎందుకు వెళ్ళినట్టేనండి, ఒక్కసారి ఈవీఎం ద్వారా జరుగుతోందా అనేటువంటి ప్రశ్న మనం వేసుకుంటే ఇది టెక్నికల్ ఇష్యూ అవుతుందండి. అప్పుడు ఒక ఐఐటి ప్రొఫెసర్ ఏమో ఈవీఎంని హ్యాక్ చేయడానికి వీలు కాదంటాడు, ఇంకొక టెక్నికల్ ఎక్స్పర్ట్ ఏమో చేయొచ్చు అంటాడు. ఇది క్యాలిక్యులేటర్లా ఉంటుంది, ఇంకేం చేయలేమంటాడు. ఇంకొక ఏం చేయొచ్చు అంటాడు, అదంటాడు, ఇదంటే రకరకాలుగా. ఇది కంప్యూటర్ ఎక్స్పర్ట్స్లోకి వెళ్తుంది. నాదేమిటంటేనండి, నేను మనం ప్రజల తరఫున మాలాంటి సామాన్య పౌరుల తరఫున మనం ఆలోచించి చూస్తే ఏమవుతుందంటే, మన డెమోక్రసీలో చాలా నిర్దిష్టమైనటువంటి ఒక సూత్రం ఏమిటి, నేను 18 సంవత్సరాలు నిండితే ఓటు హక్కు కలిగి ఉండాలి, నేను స్వేచ్ఛగా పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళగలగాలి, నేను లోపలికి వెళ్ళి నేను ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నానో వారికి వేయగలగాలి, నేను నొక్కిన తర్వాత నేను ఎవరికి వేద్దాం అనుకుంటున్నానో వారికి ఆ ఓటు పడాలి, నేను ఎవరికి వేద్దాం అనుకుంటున్నానో వారికి ఓటు పడడమే కాకుండా అలా పడినట్టుగా లెక్కింపబడాలి, అలా లెక్కింపబడినట్టుగా ప్రకటించబడాలి, అంతే కదా. ఇప్పుడు నేను ఓటు వేయగలనా లేదా అనుమానం ఎస్ఐఆర్ వల్ల, దానికి వద్దాం మళ్ళీ. బట్ ఎస్ఐఆర్ వల్ల నేను అసలు ఓటర్గా మిగులుతానా మిగలనా తెలియదు. ఒకవేళ మిగిలినా కూడా మీకు అనేక సందర్భాల్లో పోలింగ్లు జరుగుతున్నట్టు కొన్ని రాష్ట్రాల్లో చూసాం, పోలీసులు లాఠీచార్జ్ చేసి కొంతమంది చెత్తగొట్టి రానివ్వకుండా చేసేస్తున్నారు. ఓటు వేస్తామా లేదా అనుమానమే. ఓటు వేసిన తర్వాత నేను వేసినటువంటి వాళ్ళకి నా ఓటు పడిందా లేదా అనేటువంటిది అనుమానమే. ఎలా పడిందో అలాగా రిజిస్టర్ అవుతుందా లేదా అనుమానమే. ఎలా రిజిస్టర్ అయిందో అలా కౌంట్ చేస్తున్నారా లేదా అనుమానమే. అలా కౌంట్ చేసి అలాగే కౌంట్ చేసినట్టుగానే చెప్తున్నారా బయటికి, అది అనుమానం. ఎందుకంటే ఈవీఎంలో పడిన ఓట్లన్నీ, కౌంట్ చేసిన ఓట్లన్నీ అందులో తేడా వచ్చిందని ఏడీఆర్ చెప్పింది మనకి సాక్ష్యాల ఆధారంతో. ఎంత ప్రిలిమినరీ ఎంత, ఫైనల్ ఎంత, తేడా ఎంత, ఇంత తేడా ఉందని చెప్పి విఎఫ్డి చెప్పింది.